విశాఖలో టమాటా ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రైతు బజార్లో కిలో టమాటా ధర అర్ధ సెంచరీకి చేరువలో ఉంటే బహిరంగ మార్కెట్లో సెంచరీకి చేరువలో ఉంది. నిన్న మొన్నటి వరకు కిలో 10-15 రూపాయలు ఉండే టమాటా ధర నేడు అమాంతంగా పెరగడంతో వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో కంటే రైతు బజార్లో కాస్త ధర తక్కువగా ఉన్నందున అక్కడ క్యూ లైన్లో దర్శనమిస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. విశాఖలో టమాటా ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. బహిరంగ మార్కెట్లో అయితే 100 రూపాయల వరకు ఉంది. దీంతో ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. టమాటా కొనడానికి సినిమా థియేటర్ దగ్గర ఎలా క్యూ కడతారో అలాగా రైతు బజార్ దగ్గర క్యూ కడుతున్నారు. మనం చూడొచ్చు. ప్రజెంట్ నరసింహనగర్ రైతు బజార్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చాలా మంది టమాటా కొనడానికి ఉన్నారు. అమ్మ రెగ్యులర్ కొంటుంటారా? ఎంత ఉంది ధర? ఎంత ఉంది? 46 రూపాయలు అండి కేజీ. గతలు ఎంత ఉండేది? 20-30 అలా ఉండేది. ఇంత క్యూ కట్టారు? ఎప్పుడు క్యూ కట్టారు? మేము ఇప్పుడు 1 అవర్ నుంచి కట్టాము. చాలా మంది ఇక్కడ టమాటా కొనడానికి క్యూ కట్టే ఉన్నారు. మీరు టమాటా రెగ్యులర్ వాడుతుంటారా? ఎంత ఉంది ప్రెజెంట్ ధర? ఎంత ఉందో అనుకుంటున్నారు ఇక్కడ రైతు బజార్లో? నాకైతే ఐడియా లేదు, డాడీ పర్లేదు. టమాటా ఇక్కడికే వస్తుంటారు కొనడానికి? రెగ్యులర్ ఇక్కడికే వస్తుంది. ప్రెజెంట్ 46 రూపాయలు ఉందని చెప్తున్నారు రైతు బజార్. అవును సార్ మీరు చెప్పండి సార్, ఏంటి సార్ టమాటాకి ఇంత క్యూ కట్టడం మీకు ఏమనిపిస్తుంది? మాకేం సార్ తప్పదు సార్, అది డైలీ వాడుతాం కదా, కామన్ అది. ఎందుకంటే మనకు బయట అయితే బోల్డ్ రేట్ అయిపోతుంది. మినిమం 100 రూపాయలు తీసుకుంటున్నాం. బయట ఎంత ఉంది సార్? 80 రూపాయలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏమో 46 రూపాయలు. కాకపోతే 5 నిమిషాలు లేట్ అవుతుంది, అంత మించి ఇంకేం తప్పదు మాకు. అది సార్ బయట బహిరంగ మార్కెట్లో ఎంత ఉంది? 80 రూపాయలు ఉంది సార్. ఇక్కడ కొంచెం పర్లేదని తీసుకుంటున్నాం సార్, డైలీ వచ్చి తీసుకుంటాం సార్. క్వాలిటీ ఎక్కడ బాగుంది సార్? ఇక్కడ బాగుందా అక్కడ బాగుందా? ఇక్కడే బాగుంది సార్. ఇక్కడ బాగుందా? ఇక్కడే బాగుంది సార్. ఏంటి మరి మీరు కొనాలనుకున్నారు కదా, మీరు చెప్పండి సార్. అలాగే మనతో చాలా మాట్లాడి చాలా మహిళలు ఉన్నారు, వాళ్ళు ఎక్కువ వాడుతుంటారు టమాటా ఇంట్లో కూడా సార్. రోజు వాడతారా? ఏంటి రేటు ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కువ పెరిగింది అనుకుంటున్నారు కదా, ఏమనుకుంటున్నారు? చాలా రేటుగా ఉంది సార్ టమాటా. తగ్గిస్తే బాగుంటుంది. తగ్గితే బాగుంటుంది. డైలీ వస్తాం, టమాటీలు లేనిది ఏది వంట చేయలేము. పిల్లలు స్కూల్ టైం టమాటీలు చూస్తే రేటుగా ఉన్నాయి. ఇది మొత్తం మీద పరిస్థితి. టమాటా కొనడానికి రైతు బజార్ దగ్గర అక్కడ క్యూ కట్టిన జనం ఇది. అలాగే అయితే ప్రజెంట్ రైతు మార్కెట్లో అయితే సుమారు 50 రూపాయల వరకు ఉంది కాబట్టి ఇంకా తగ్గించాలని కూడా స్థానికులు అంటున్నారు. ఏదేమైనా కూడా ప్రభుత్వం కూడా టమాటా ధరలు పెరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, ఏబీ నాంజ్యోతి, విశాఖపట్నం.